ఇటు స్ట్రాంగ్ రూమ్ లు తెరుచుకున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు టేబుల్ పైకి చేరుతున్నాయి. 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో గెలిచేదెవరు, ఓడేదెవరు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. వెంటనే ఈవీఎంలను తెరుస్తారు. మధ్యాహ్నానికల్లా విజేతలెవరో క్లారిటీ వచ్చేస్తుంది. ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన తమిళనాడు, బెంగాల్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తమిళనాట హీరో విజయ్ ప్రభావం ఉంటుందా? పాలిటిక్స్ లో ఆయన కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, లేదంటే కమీడియన్ గా మిగిలిపోతారా? రాజకీయ తెరపై తాను హీరోగా నిలుస్తానని విజయ్ నమ్ముతున్నారు. అందుకే చెన్నై శివార్లలో ఓ రిసార్ట్లను సైతం బుక్ చేశారు. తన పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులను తరలించే కార్యక్రమం కూడా చేపట్టారు ఆయన. బెంగాల్లో మమతా బెనర్జీ దూకుడు కొనసాగిస్తారా? ఇటు సీఎం మమతకు బీజేపీ బ్రేక్లు వేస్తుందా? ఇది మరో ఆసక్తికర అంశం. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన మమత ఇప్పటికీ 3 దఫాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4వసారి కూడా ఆమె సీఎం అవుతారా? కాషాయ దళం అడ్డుకుంటుందా? ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అక్కడున్న కరుడు గట్టిన కామ్రేడ్ల దళం ఎవరికి ఓటు వేసి ఉంటారు? జాతీయ స్థాయిలో సైద్ధాంతిక విభేదాలున్న బీజేపీని దెబ్బ కొడతారా? లోకల్ గా బద్ధ శత్రువుగా మారి తమను ఇబ్బంది పెట్టిన మమతపై ప్రతీకారం తీర్చుకుంటారా అనే అంశాలు కాసేపట్లో తెలియబోతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా రావడంతో ఇటు ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే ఆసక్తి అయితే నెలకొంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు అయితే అంచనా వేసాయి. మరికొన్ని సర్వేలు ఇటు బీజేపీ అక్కడ పశ్చిమ బెంగాల్లో బాగా వేయబోతుందంటూ చెప్తున్నాయి. అది దీనికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడదాం. మనతో పాటు మా ప్రతినిధి ఏవై స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి, ఇటు వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ముఖ్యంగా కూడా టఫ్ ఫైట్ నడవబోతుంది. ఇటు దీదీ గెలుస్తుందా లేదంటే ఇటు మోదీ గెలుస్తారా అని ఉత్కంఠ అయితే మొత్తం యావత్ దేశంలో కూడా నెలకొని ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన దీదీని ఓడించి ఇప్పుడు మోదీ అక్కడ గెలవబోతున్నారా అనే టాపిక్ అయితే రైజ్ అవుతుంది. మరి దీనికి సంబంధించి కౌంటింగ్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? పశ్చిమ బెంగాల్ అందరి దేశం దృష్టి అంతా కూడా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పైన ఉంది. 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగినప్పటికీ కూడా ప్రధానంగా ఇటు తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే మధ్య పోరున్నది. అక్కడ కొంత అనూహ్య ఫలితం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంతా కూడా కొన్ని సంస్థలు టీవీకే వైపు మొగ్గు చూపడంతో కూడా అటువైపు కూడా చాలా మంది చూస్తున్నారు. దానికంటే ఎక్కువ కూడా పశ్చిమ బెంగాల్ ఇప్పటికే హ్యాట్రిక్ గా 3 సార్లు 2011లో, 16లో, 21లో 3 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చినటువంటి మమతా బెనర్జీ ఈసారి 4వసారి బెంగాల్ పీఠం దక్కించుకుంటుందా అని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్నారు. ఈ కోణంలోనే ఈసారి భారతీయ జనతా పార్టీ కూడా ఒకవైపు ఒక 0 స్థానం నుంచి ఆ 3 స్థానాలు, ఆ తర్వాత 73 స్థానాలకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి బెంగాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. దీంతో ఈసారి ఉత్తర బెంగాల్లో మొదటి నుంచి కూడా తన పట్టున్నటువంటి ఉత్తర బెంగాల్లో కూచ్ బిహార్ తో సహా మిగతా పర్మనెంట్ ఏరియాలతో సహా మిగతా ఏరియాల్లో ఈసారి మంచి స్కోర్ సాధిస్తుందని చెప్పేసి భావించారు. మొదటి దశ ఎలక్షన్స్ అంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటే, 2వ దశ ఎలక్షన్స్ లో తృణమూల్ కంచుకోటగా ఉన్నటువంటి మైనార్టీ ఓటు బ్యాంక్ కావచ్చు, మహిళల ఓటు బ్యాంకు కలిసి వస్తుందని చెప్పేసి కూడా తృణమూల్ కాంగ్రెస్ అంచనాల్లో ఉండదు. ఒకవైపు జన్మత్ పోలు, పీపుల్స్ పాల్స్ పోల్స్ 2 తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రకటించాయి. ఇటు జన్మత్ అదేవిధంగా పీపుల్స్ పాల్స్ మాత్రమే వెస్ట్ బెంగాల్లో
నాలుగోసారి దీదీ ఒక అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 160-170 స్థానాల పైగా ఆమె దక్కించుకునే అవకాశం ఉంది. ఒకవైపు 148 మ్యాజిక్ మార్క్ కాగా దాని దాటి కూడా ఆమెకి అవకాశం ఉందని చెప్పేసి ప్రకటించాయి. అయితే ఎక్కువ ఎగ్జిట్ పోల్ ఫలితాలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడంతో కూడా దేడి వాటిని కొట్టిపారేసింది. 200 పైగా స్థానాలతోటి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ఆమె ఆశాభావాన్ని ధీమాను వ్యక్తం చేశారు. అయితే అదే రోజు నుంచి కూడా అనేక పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను తీసుకెళ్లి భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద టీఎంసీ కార్యకర్తలు, నాయకులు, దేదీతో సహా ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా ఆయా చోట్ల బైఠాయించి ఆందోళన చేశారు. ఒక చోట పోస్టల్ బ్యాలెట్ ను ప్రాసెస్ చేస్తున్నటువంటి ఒక వీడియోను బయటకు తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా కేంద్ర భారతీయ జనతా పార్టీ దీన్ని ఎలక్షన్ మ్యానిపులేషన్ పాల్పడుతుందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఆందోళన చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ పరిశీలకులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నియమించడం పట్ల దీదీ దాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడంతో కూడా టీఎంసీ కి కొంత భంగపాటు అయిపోయింది. ఎలక్షన్ సంబంధించినటువంటి మైక్రో అబ్జర్వర్స్ ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నియమించడం పట్ల కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ రోజు జరిగేటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కౌంటింగ్ లో తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవైపు దీంతో ఈసారి సౌత్ నార్త్ చోట ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్ల అవకాశం ఉందో నార్త్ సౌత్ లో తమకు అవకాశం ఉందని చెప్పేసి కూడా టీఎంసీ అంచనా వేస్తూ ఉంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.